హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో సంక్రాంతి దగ్గర వీడియో అండి. కనుమ రోజు అయితే మేము గండాహితి వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాము. గండాహితి వాటర్ ఫాల్ చూసాక ఇంకా నెక్స్ట్ సేతకొండ యాత్రకు కూడా వెళ్ళాము. ఆ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూసేయండి. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ రోడ్లు చూసారా, చిన్న చిన్న రోడ్లే కానీ రెండు వైపులా ఫుల్ చెట్లు, మొత్తం తోటలే ఉన్నాయి. ఇక్కడ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ బైక్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పార్కింగ్ కోసము. ఒక్కో వెహికల్ కి ఒక్కోలా ఛార్జ్ చేస్తారనమాట. ఇంకా ఆ రోజు కనుమ కాబట్టి ఇంకా ఫుల్ జనాలు అయితే ఉన్నారండి. చూసారా ఎన్ని బైకులు అసలు పార్కింగ్ చేసి ఉన్నారో. మేమైతే దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటదన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దామా ఎలా ఉంటదో. ఇక్కడ చూడండి కొంతమంది అమ్ముతున్నారు. ఇక్కడ ప్యూర్ ఆర్గానిక్ గా పండించినవండి, బాగుంటాయంట. కర్రదుంపలు, అరటిపళ్ళు, అల్లం కూడా ఇంకేవేవో పెట్టున్నారు చూసేయండి. ఇక్కడ లోకల్ వాళ్ళు తెచ్చి అమ్ముకుంటున్నారు అనుకుంటా. నేనైతే ఇక్కడికి చాలా సార్లు అయితే వచ్చాండి. మా హస్బెండ్ అయితే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. ఈ ప్లాట్ఫామ్ లో ఉంది కదా, ఇంకా వాటర్ ఫాల్ వరకు ఇలా ఉంటదన్నమాట. పైన రేకు మాత్రం కొత్తగా వేసినలా ఉన్నారు, అంతకు ముందు అయితే లేదు. ఆ సైడ్ కి చూసారా గార్డెన్ లా ఉన్నాయి కదా, అక్కడ అలా పిక్నిక్ లా చేసుకుంటారు అనమాట. ఫుడ్ ఏమైనా తెచ్చుకున్నా అక్కడ తింటారు. ఇంకా మనమైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మరి చూసేద్దామా ఎలా ఉంటదో. చూసేయండి మీరని. ఇదే అండి వాటర్ ఫాల్. దీన్నే ఇంకా వర్షాకాలం చూడాలండి. ఇంకా ఫుల్ వాటర్ వస్తాయండి. ఆ రాయి మొత్తం కనిపిస్తుంది కదా, దాని మొత్తం ఫుల్గా వాటర్ వస్తాయి అనమాట. అప్పుడు ఇంకా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ ఉన్నాయి, అంత ఎక్కువేం లేవు. అసలు జనాలు చూసారా ఎంత ఫుల్గా ఉన్నారు. అస్సలు ఖాళీ లేదండి, ఎక్కడ చూసినా ఫుల్గా జనాలు ఉన్నారు ఈ రోజు అయితే. ఇంకా మా గ్యాంగ్ అయితే వస్తుంది చూడండి, హాయ్ చెప్తున్నారు. వీళ్ళందరూ మా తమ్ముళ్ళు అనమాట. వీళ్ళు మాకంటే ముందే వచ్చేసారనమాట. ఒక 1 అవర్ ముందే వచ్చారు. నెక్స్ట్ మేము వచ్చాము. మాకోసం అయితే ఇప్పటి వరకు వెయిట్ చేశారు వాళ్ళు. వాటర్ ఫాల్ కి ఎదురుగా వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంటదండి. దానిపై నుంచి వాటర్ ఫాల్ ఇంకా బాగా కనిపిస్తుందండి, చాలా బాగుంటది. ఇప్పుడు మేము దానిపైనే ఉన్నాము. చూడండి ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు కదా. వాటర్ లో చూడండి ఎంతమంది ఉన్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ లోన. రాయి పై నుంచి వాటర్ పడుతుంది కదా, ఇప్పుడు మేము దానిపైకే వెళ్తున్నామండి. ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే ఎప్పుడు చూడలేదు. దాని పైకి వెళ్ళడానికి అయితే సపరేట్ గా రోడ్డు అయితే ఉంటుందండి. స్టార్టింగే వాటర్ ఫాల్ కి ఒక రోడ్డు, దాని పైకి వెళ్ళడానికి అయితే ఒక రోడ్డు, 2 రోడ్లు ఉంటాయి అనమాట. మేము వాటర్ ఫాల్ కి వచ్చే రోడ్డు సైడ్ అయితే వచ్చేసాము. ఇప్పుడు మేము కింద నుంచి అయితే పైకి వెళ్తున్నామండి. ఫుల్ గా కాళ్ళు లాగేస్తున్నాయి, ఫుల్ గా పైకి ఎక్కాలన్నమాట. పైకి ఎక్కుతున్న కొద్దీ ఇంకా అలా ఎక్కుతూనే ఉన్నామండి. అసలు వాటరే కనిపించట్లేదు. ఇంకెంత దూరం నడాలో ఏమో అసలు. అమ్మయ్య పైకి అయితే వచ్చేసాంలేండి. పైన కూడా చాలా మంది ఉన్నారండి. అసలు ఎవరు ఉంటారా అని భయంగా ఎక్కాం, కానీ చాలా మందే ఉన్నారులేండి. పైనుంచి వ్యూ మాత్రం భలే ఉందండి, చాలా బాగుంది చూడడానికి అయితే. ఇప్పుడు అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడికైతే ఇప్పుడు మేము వెళ్ళాలి. కింద నుండి చూస్తే మాత్రం పైకి ఎక్కాలి అంటే కొంచెం భయంగా అనిపిస్తుంది, కానీ పైకి ఎక్కి చూస్తే మాత్రం సేఫ్ గానే ఉందండి, అంత భయం ఏమీ లేదు. పైనుంచి అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. ఎదురుగా అక్కడ బ్రిడ్జ్ చూసారా, ఎదురుగా అయితే వాటర్ ఫాల్ అండి, బాగా కనిపిస్తుంది పైనుంచి. ఇవన్నీ వాటర్ అండి, వర్షాకాలం అయితే ఇవన్నీ వాటర్ ఉంటాయేమో. పైకి అయితే వచ్చేసాం, కానీ పైన చూడడానికి అయితే ఏం ఉండదండి. ఆ వచ్చే వాటర్నే చూడడము. పైన కూడా స్నానాలు చేసేస్తున్నారు చూసారా. అంత కష్టపడి పైకి వచ్చిన దానికి అలా కొన్ని ఫొటోస్ తీసుకొని కిందకైతే బయలుదేరాము. ఇక్కడ కొంతమంది అయితే వంట చేసుకుంటున్నారండి. పైన అలా కొన్ని రాయిలు పెట్టేసుకొని వంట చేసుకుంటున్నారు. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది పైన అయితే. కానీ పైకి అయితే వర్షాకాలం అయితే అసలు రాకూడదండి. మొత్తం అక్కడ వాటర్ వస్తాయి కాబట్టి ఫుల్ జారుగా ఉంటది. ఇప్పుడు కూడా వాటర్ వచ్చే ప్లేసుల్లో ఫుల్గా జారుగా ఉందండి. ఇంకా అలా కిందకైతే వచ్చేసాము. ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అయితే ఉంది చూసారా. చిల్డ్రన్ పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ఎక్కువగా ఫోటో షూట్ కోసం అయితే వస్తారండి. మ్యారేజ్ సీజన్ లో ఎక్కువ ఫోటో షూట్ చేస్తారనమాట ఇక్కడోట. అలా ఫ్యామిలీతో వచ్చి వంట చేసుకుని పిక్నిక్ లా చేసుకుని అలా స్పెండ్ చేస్తే చాలా బాగుంటదండి. చాలా పీస్ఫుల్ గా అయితే ప్లేస్ ఉంది. మేము కూడా ఫ్యామిలీ అంతా ప్లాన్ చేసుకున్నామండి. ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి పిక్నిక్ లా చేసుకుని అలా స్పెండ్ చేద్దామని ప్లాన్ చేస్తే లాస్ట్ మినిట్ లో అయితే హ్యాండ్ ఇచ్చేసారనమాట. సర్లే వాళ్ళు హ్యాండ్ ఇచ్చినా కూడా మేము మా బ్రదర్స్, మా హస్బెండ్, మేమైతే వచ్చామండి. ఇక్కడ చిన్న పాప లేపేసి నేను కూర్చొని ఊగుతున్నా అనేసి ఆ పాప నన్ను ఎలా చూస్తుందో చూడండి. అలా ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేసి రిటర్న్ అయితే అయ్యామండి. నెక్స్ట్ సేతకొండ యాత్రకు అయితే అందరం బయలుదేరాం. నెక్స్ట్ వీడియో వస్తే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.